కలియుగ ప్రత్యక్ష దేవుడైన శ్రీ వెంకటనాథునికి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి అయిన పద్మావతి దేవిని కన్యాదానం ఇచ్చిన మహానుభావుడు తొండమండలాధీశుడైన ఆకాశరాజు. తొండమానుడు ఆకాశరాజు సోదరుడు. అమిత శ్రీనివాస భక్తుడు. స్వామి ఆజ్ఞపై తిరుమల భవ్య మందిర నిర్మాణము చేయించిన ధన్యజీవి. బ్రహ్మాది దేవతలు నిత్యం వచ్చి శ్రీ వెంకటపతిని సేవించుకునేది తొండమానుడు కట్టించిన ఆలయంలోనే. తొండమానుడు ఎంతటి భక్తుడంటే నిత్యము స్వామితో సంభాషణ చేసేవాడు. ఇది ఇలా ఉండగా ఒకరోజు ఆకాశవాణి, ఆహా, ఎంత పుణ్యం చేసుకున్నావయ్యా, శ్రీనివాసుని ప్రతి కైంకర్యము నీ చేతుల మీదుగా శ్రద్ధాభక్తులతో రంగరంగ వైభవంగా చేయిస్తున్నావు. రాజా, నీ వంటి విష్ణు భక్తులు లేడయ్యా అని అన్నది. అంతవరకు స్వామి గురించి తప్ప ఏమీ ఆలోచించని తొండమానుడు ఆకాశవాణి మాటలు నిజమే కదా, నా వంటి భక్తుడు అరుదు అని అనుకున్నాడు. ఆహా, అహంకారం ఎంత దారుణమైనది! చివరికి మహానీయుడైన తొండమానుని సైతం విడవలేదు. అహంకారమే సకల దురతాలకు మూలము. అహంకారకరం ఎంత కొంచెమైనా అది ఉన్నవాడిని నిలువన దహించి వేస్తుంది. కానీ స్వామి సామాన్యుడా, ఒక్కసారి త్రికరణ శుద్ధిగా శరణు వేడిన పరమ శత్రువునైనా దరిదేరుస్తాడు. అలాంటిది సర్వసగుణవంతుడు మహాభక్తుడు అయిన తొండమానుడిని పతనం జరగనిస్తాడా? లేదు. వెంటనే తొండమానుడికి గుణపాఠం నేర్పాలని నిశ్చయించుకున్నాడు స్వామి. ఒకరోజు తొండమానుడు స్వామితో సంభాషించుతూ, నా వంటి భక్తుడు ఈ లోకంలో లేడు. అసలు నేను తప్ప నీకు నిజభక్తులు ఎవరైనా ఉన్నారా స్వామి అని ప్రశ్నించాడు. జగన్నాటక సూత్రధారి అప్పటికి చిరుమందహాసముతో సమాధానమిచ్చి ఆ తొండమానుడికి గుణపాఠం చెప్పే నాటకానికి అప్పుడే శ్రీకారం చుట్టాడు. ఒకరోజు తొండమానుడు రోజులాగా ఉదయాన్నే స్వామి దర్శనం చేసుకుని నిశ్చల భక్తితో ఆ పరమపురుషుని ధ్యానించి కలిదోష నివారణమైన శ్రీపాదాలను చూశాడు. శ్రీహరి పాదం చుట్టూ ఉన్న కోట్లాది సౌర్యమండలాల వల్ల ప్రకాశిస్తూ ఉన్నాయి తొండమానుడు పూజించిన సువర్ణ కమలాలు. కానీ ఆశ్చర్యం, కన్నులు మినున్నట్లు గొలిపే ఇంతటి సువర్ణ కాంతులలోనూ రాజుకు వాడిపోయి మట్టి అంటుకొని ఉన్న కమలాలు, తులసి దళాలు కనపడ్డాయి. ఏమిటి చిత్రం! వేసిన తలుపులు వేసినట్లే ఉన్నాయి. అయినా సుమమాలీలు ఇక్కడికి ఎలా వచ్చాయి? నేను స్వామిని స్వర్ణ కమలాలతో కదా పూజించి అని అనుకొని నేరుగా స్వామినే ఈ ప్రశ్న వేశాడు. ఆ దయామయుడు చిరుమందహాసంతో ఇలా సమాధానమిచ్చాడు. నాయనా, ఇక్కడికి కొంత దూరంలో ఉన్న పేదపల్లిలో ఒక సామాన్య కుమారి ఉన్నాడు. అతని పేరు భీముడు. పాపం అతనికి నేనంటే ఎనలేని భక్తి, ప్రేమ. అతనుండే ఇంటి మట్టి గోడలో ఒక గూడు చేసి అందులో నా కర్ర బొమ్మ ఒకటి మలిచి అందులో నన్ను భావించుకుంటూ పూజిస్తూ ఉంటాడు. భక్తుడు ఎక్కడ భావిస్తే అక్కడ నేను ఉంటాను కదా, నా బాధ్యత కూడా కదా. ప్రహ్లాదుని కథ మీకు తెలియనిది కాదు కదా. పాపం అతనికి మంత్ర తంత్రాలు, తపోయోగాలు ఏమీ తెలియవు. అయినా త్రికరణ శుద్ధిగా నిరంతరం నన్ను ధ్యానిస్తూనే ఉంటాడు. తాను కొండలు చేస్తున్నా, అన్నం తింటున్నా ఎప్పుడూ నా ఊసే, నా ధ్యాసే. తన కులాచారం, ధర్మం ఎల్లవాళ్ళలా పాటిస్తాడు. సూర్యోదయానికి ముందే లేచి తనకు తెలిసిన రీతిలో స్నానాది శౌచములు ఆచరించి నా పేరు స్మరిస్తూ తులసి దళాలు సమర్పిస్తాడు. అక్కడ అతడు వేసిన దళాలే నీకిక్కడ కనపడుతున్నాయి. అతనే కాదయ్యా, వారి కుటుంబమంతా అంతే. నా మాట, నా పాట తప్ప వారికేదీ రుచించదు. ఆ భీమ కులానికి భక్తి పాశాలకు బందీ అయిపోయానయ్యా. విషయం తెలిసింది తొండమానునికి. బాష్పపూరిత తనయాలతో ప్రభు అనికి ఆర్తితో పిలిచి స్వామి పాదాలపై పడి, జగన్నాథ, నా తప్పు క్షమించు. నా వంటి భక్తుడు లేడని అహంకరించాను. నేను చూసిన ప్రపంచం ఎంత, నా అనుభవం ఎంత. నాపై దయతో నా బుద్ధి దోషాన్ని పోగొట్టి నిజమైన భక్తునికి చేశావు తండ్రి. ఇదిగో ఇప్పుడే వెళ్ళి భీముని దర్శనం చేసుకుని వస్తాను. నాకు సెలవు ఇవ్వు అని చెప్పి బయలుదేరాడు ఆ రాజు. రాజు నడుచుకుంటూ వెళ్ళాడు. పుణ్యక్షేత్రాలకు కాలినడకనే ప్రయాణము చేయాలి కదా. భీముని ఇల్లు చేరాడు రాజు. భీముని ఇల్లు స్వామి భజనలతో మారు మ్రోగుతూ ఉన్నది. భీముని పాదాలపై పడి, అయ్యా, శ్రీ వెంకటేశుని ద్వారా నీ మహత్యము తెలుసుకున్నాను. సాక్షాత్ శ్రీమన్నారాయణుని నీ భక్తిని కొని ఆడారయ్యా. నీ పాదధూళి తాకి పునీతుడిని అవుదామని వచ్చాను అని అన్నాడు తొండమానుడు. చక్రవర్తి ఏమిటి, నా పాదాలు తాకటం ఏమిటి అని వెనక్కు జరిగిపోయి చేతులు జోడించి, రాజా, అంత పని చెయ్యొద్దు. స్వామికి దివ్య ఆలయము కట్టించిన మహానుభావుడు నీవు అని అన్నాడు. ఇంతలో గరుడారూఢుడై స్వామి లక్ష్మీదేవితో సహా ప్రత్యక్షమైనాడు.
భీముని ఆనందానికి అంతులేదు. ఓ దయామయ, నా పూరి గుడిసెకు వచ్చావా? నీ లీలలే లీలలయ్యా. మా తప్పులెన్నక దయావర్షం కురిపించే కాలమేఘానివి స్వామి నీవు. నేను హనుమంతుని వలె వారధి దాటి నిన్ను మెప్పించలేను. శబరి వలె భక్తి శ్రద్ధలు చూపి నిన్ను ఆకట్టుకోలేను. జనకుని వలె సీతను ఇవ్వలేను. నారదుని వలె గంధర్వ గానముతో నీ గుణగణాలను కీర్తించలేను. జటాయువు వలె నీకై నా ప్రాణాలు ఇవ్వలేను. అయినా నిన్ను శరణు వేడిన నన్ను కరుణించిన కరుణామూర్తివి నాయన నీవు అని స్తుతించాడు. భీముడిలా తన్మయత్వంతో ఆడిన మాటలను వేదమంత్రాలు వింటున్నంత ప్రీతితో విన్నాడు ఆ స్వామి. మహాభక్తురాలైన భీముని భార్య తమాలిని కూడా గద్గద స్వరంతో అమ్మని కీర్తించింది. ఆదిదేవుడు మహాలక్ష్మి స్వయంగా తన ఇంటికి వచ్చారు. వారికి ఇవ్వదగినది ఏమీ లేదే అని బిడియపడింది. అది గమనించిన శ్రీనివాసుడు తమాలిని నీ చేతితో ఏది వండి ఇచ్చినా తింటానమ్మా అని అన్నాడు ఆ స్వామి. తమాలిని సంతోషానికి పట్టపగ్గాలు లేవు. తనకు పెద్దల వలన తెలిసినంతలో యథాశక్తిగా శుచితో తామర తోట్లతో వంటకాన్ని వండి శ్రీ లక్ష్మీనారాయణలకు వడ్డించింది. తృప్తిగా ఆరగించారు అలివేలు మంగ శ్రీనివాసులు. తొండమానుడు చూస్తుండగానే దివ్య శరీరధారులై శ్రీ వైకుంఠధామానికి చేరారు భీమకులాల దంపతులు. ఇదంతా ఆశ్చర్యంగా చూసిన తొండమాను, ప్రభు, నా సంగతి ఏమిటి అని ప్రాధేయపడ్డాడు. అప్పుడు జగన్నాథుడు, రాజా, తర్వాత జన్మలో నీవు విరాగివై నా ఏకాంత భక్తుడు అవుతావు. అప్పుడు తప్పక నీకు ముక్తి లభిస్తుంది అని చెప్పి తొండమానును ఊరడించాడు. ఇలా తొండమానుడికి భీమునికి ముక్తిని ప్రసాదించాడు శ్రీ వెంకటేశ్వరుడు. అహంకారం ఎంత వారికైనా ఎంత కొంచెమైనా తగదు. మహనీయుడైన తొండమానుడికి అహంకారం వలన భంగపాటు తప్పలేదు. ఇక సామాన్యులమైన మన సంగతి ఏమిటి? కాబట్టి మనం ఎల్లప్పుడూ వినయ విధేయులతో ఉండాలి. కులధర్మం కర్తవ్యం పాటిస్తూ స్వామిని నిష్కలమైన భక్తితో కొలిచేవారిని కరుణిస్తాడు భగవంతుడు అని నిరూపించాడు భీముడు. కులం కన్నా గుణం ప్రధానం కదా. ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి. గోవిందాని కామెంట్ చేయండి.